నమస్తే అండి. మనతో పాటు ఉన్నారు చిట్టుబాబు గారు. సార్ చిట్టుబాబు గారు, నమస్తే. జగన్ గారు అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు కదా, దానిపై మీ ప్రతిక్రియ? జగన్ గారు అసెంబ్లీకి రావట్లేదు అనేది పెద్ద ఇష్యూ కాదు. జయలలిత గతంలో అంటే పొలిటికల్ హిస్టరీ ఇండియాలో అనేక సందర్భాల్లో అపోజిషన్ ఓడిపోయిన తర్వాత అధికారం నుంచి ఓడిపోయినాక అసెంబ్లీకి రాకుండానే 5 ఏళ్ళు గడిపింది జయలలిత. మళ్ళీ తర్వాత అధికారంలోకి వచ్చింది. కనుక అసెంబ్లీకి రాకపోవటం అనేది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి బడ్జెట్ వస్తారు. ఆయనకి ఇవ్వాల్సిన హోదా యాజ్ ఇట్ ఈస్. అసలు ప్రతిపక్ష హోదా అనే దానికి ఏదో 1/3 ఉండాలని కండిషన్ ఏమి అనేది రూల్ ఏం లేదు. రూల్స్ బైలాస్లో అలాంటిది అదొక అలవాటుగా జరుగుతుంది అంతే. ప్రతిపక్ష హోదా అనేది 1/3 ఉన్న వాళ్ళకి ఇవ్వటం. అంతేగా ప్రతిపక్ష హోదాకి 1/3 మెంబర్స్ ఉండాలి అనే చట్టం లేదు. అదే ఇప్పుడు హైకోర్టులో వేసాడు. హైకోర్టులో వేసినాక వీళ్ళు గౌరవంగా 11 సీట్లు వచ్చారని అవమానించాలని ఆలోచించడం కన్నా ఒకటే ఉన్నది ప్రతిపక్ష పార్టీ, అది ఒకటి. మీరందరూ ఒకటే. ప్రతిపక్ష పార్టీ అనేది లేదు వేరే. ఉన్న పార్టీకి దానికి ఇవ్వాల్సిన గౌరవం దానికి ఇవ్వాలి. దాన్ని 11 సీట్లే వచ్చింది హేళన చేయాలి, అవమానించాలి, కించపరచాలి ఇంకా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది కూటమి యొక్క విధానంగా ఉంది. కూటమి అలా ఆలోచిస్తే కరెక్ట్ కాదు. ఇచ్చేస్తే హోదా ఉన్నదని ఇవ్వాలి. అది చట్టంలో లేదు. ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీగా వస్తుంది కనుక మేము అది ఇక ఇవ్వము అంటే ఎట్లా? అందుకని కోర్టులో కేసు వేసాడు. కోర్టులో కూడా వాళ్ళు ఆ బైలాస్ని నా ముందు పెట్టండి, ఎలా చెప్తుంది మీకు ప్రతిపక్ష హోదా ఉంటే ఇవ్వకూడదని అపోజిషన్కి ఎలా చెప్పింది, ఆ లా బుక్ మా ముందు పెట్టండి అని కోర్టు అడిగింది. అడిగింది 3 వారాల టైం ఇచ్చి 3 వారాల టైంలో తీర్పు చెప్తారని. సో అనేది వస్తుంది. ఇప్పుడు అతను విషయం జగన్కు ఎన్నికలు ఎందుకు జరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో? వాళ్ళ అధికారాన్ని తప్పించి వాళ్ళ అధికారమా, గత ప్రభుత్వమే అధికారం కంటిన్యూగా లేదు, వాళ్ళని దింపేసి కొత్త ప్రభుత్వం. దీని మీద ప్రజలు ఓట్లు వేశారు. ప్రజలు గత ప్రభుత్వం వద్దు, ఇంక కొత్త ప్రభుత్వం కావాలనుకుని ఇచ్చారు. సంతోషం అయిపోయింది. ఇక జగన్ వస్తాడో రాడా కాదు ప్రజలకు కావాల్సింది. జగన్ అసెంబ్లీకి వస్తాడా? జగన్కు అసెంబ్లీకి వస్తే మీరందరూ కలిసి జగన్ మీద పడి ఆయన అవమానించి జగన్ కిందపడతారు. జగన్ సమాధానం చెప్పలకి అందరి మీద పడిపోతే జగన్ అలా బాధపడిపోవాలి. ఈ అట్మాస్ఫియర్ కోసం ఎదురు చూడటం కాదు. ప్రజలు ఎదురు చూస్తున్నది మీరు చంద్రబాబు స్పెషల్ స్టేటస్ తెస్తాడా? పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పాడు, వాళ్ళని సాధిస్తాడా? ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఆయనకు అధికారం లేదు, కానీ నమ్మారు. ఆయన చెప్పారు 32,000 మంది అమ్మాయిలు పోయారు ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కన్నెపిల్లలు మిస్ అయిపోయారు, వితంతులు వీళ్ళకు వాలంటీర్స్ వాళ్ళ డేటా అంతా తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చి వాళ్ళు కిడ్నాప్ చేసేసారు, ఈ రకరకాలు మాట్లాడేశారు. అది ప్రజలేమో నమ్మేశారు. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చీల్చి చెడ్డాడి పవర్ స్టార్ వీరంగం చేసి వాళ్ళని పట్టుకొస్తాడని నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళ విక్రాధికారం మీదే, పైన మీ అధికారం మీ కూటమే కనుక తీసుకొస్తారని అది ముఖ్యం. ఆ 32,000 ఆడపిల్లలను కాపాడటం ముఖ్యం. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పటం ముఖ్యం. ఆ తల్లిదండ్రులు కడుపు కోతని కన్నిటిని తుడవటం ముఖ్యం. ఇది జగన్ వస్తాడా లేదా దాని కాదు ప్రజలు చూస్తారు. అలాగే చంద్రబాబు ఎన్నడూ లేని అవకాశం వాడు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక. 2014లో స్పెషల్ స్టేటస్ అడిగిన ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పోరాడే అవకాశం కూడా లేదు. ఆ రోజు బీజేపీ స్ట్రాంగ్గా సింగిల్ పార్టీ మెజార్టీతో వచ్చింది కనుక అడిగే ప్రశ్న లేదు. 2014-19 స్పెషల్ స్టేటస్ అనే మాట గొడవగానే జరిగింది, కానీ అంతంత రక్ష పండుగనే అయిపోయింది. అలాగే 2019 నుంచి 24 కూడా మళ్ళీ అదే కదా. బీజేపీ స్ట్రాంగ్గా ఉంది, అడిగి గట్టిగా పోరాడే పరిస్థితి లేదు. ఇంతవరకు ఇవాళ ఫస్ట్ టైం మన చేతిలోకి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంపీలతోటి మీద ఆధారపడి ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి గతంలో కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు మెజారిటీ ఉంది కానీ ఏమో అన్నారు, ఇది ముగిసిపోయిన అధ్యాయం అని సుప్రీంకోర్టులో తెప్పేసేసారు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ అవకాశం ఉంది. ఇప్పుడు మనకు అవకాశం ఉంది, మన రాష్ట్రానికి అవకాశం ఉంది.
ఆంధ్ర రాష్ట్రం పుట్టిన కాడ నుంచి అందరం ద్రాక్ష పండులాగా మన పట్టి పీడిస్తున్న అంశం స్పెషల్ స్టేటస్. ఆ స్పెషల్ స్టేటస్ ఇప్పుడు సాధించాలి చంద్రబాబు. అది ఎదురు చూస్తున్నారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తాడు చంద్రబాబు, అమ్మాయిని కాపాడుతారు పవన్ కళ్యాణ్, ఇది చూస్తున్నారు. ఈ బారేసేసి ఉన్న ప్రజల్ని డైవర్ట్ చేయడానికి 6 హామీల్లో ఆల్రెడీ తల్లి దీవెన డుమ్మా కొట్టేశారు. అందరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి అని మళ్ళీ కాదు ఒకటే అన్నారు. ఇప్పుడు బస్సు సమీక్ష చేయాలంటున్నారు. ఈ అన్ని మాట ప్రతిదీ ఆ సూపర్ 6 అన్నది మళ్ళీ సమీక్షించాలి. భయం వేస్తోంది. నేను ఎప్పుడు కూడా ఈ హామీలను నెరవేరుస్తానని ఎప్పుడు అనలేదు, చెప్పారు అంతేగా నెరవేరలేదని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. వీటి మీద మీరు చెప్పిన హామీలు మీరు ఏమి చెప్పి వచ్చారు ప్రజల దగ్గర? మీ అబద్ధాలు కాదు, మేము చెప్పింది నిజం. 32,000 అమ్మాయిలు తప్పిపోయిన మాట నిజం, ఇదిగోండి ఆధారాలు, ఇదిగోండి దోషులు అని చెప్పండి. లేదు అబద్ధాలు ఆడాము, ఎన్నికల్లో మీ ఓట్ల కోసం, ప్రజలు మభ్యపెట్టడం కోసం ఈ దౌర్భాగ్యం అబద్ధాలు ఆడా అమ్మాయిలు మిస్ అయిపోయారని ఆ నిజం ఒప్పుకుని క్షమాపణ చెప్పండి. నీతిగా రీతిగా నిజాయితీగా ప్రశ్నించడానికి రాజకీయాలు చేస్తూ వచ్చిన మీరు ఈ నిజాయితీనా? ఆ రోజు మీరు చెప్పిన మాట అబద్ధమా? ఒప్పుకోండి. నిజమా? పట్టుకోండి. వీటి కోసం చూడాలి ప్రజలు. జగన్ వస్తాడు రాడు, జగన్ వస్తాడు, ప్రజలు ఎలా అయిపోయింది. ప్రజలు జగన్ వద్దనుకున్నారు, అయిపోయింది. ఏంటో ఇచ్చేసారు. మీకు అధికారం ఇచ్చింది అందుకు. మీకు అధికారం ఇచ్చింది జగన్ని అసెంబ్లీకి తీసుకురండి, అసెంబ్లీలో కూర్చోబెట్టి మీరు అందరూ కాకులు పొడిచినట్టు పొడవండి, ఆయన అవమానించండి, ఆయన అసెంబ్లీలో సిగ్గుపోయేలా కూర్చోవాలి, అది చూసి మీకు కేరింతలు కొట్టాలి, ఆనందం బలాలు కొద్దాలి. వీటి కోసం కాదు ప్రజలు ఎదురు చూస్తుంది. ప్రజలు ఈ ఎదురు చూడట్లా. మీరు చేయాల్సిన పనులు చేయండి. ఊరినే ప్రజలు డైవర్ట్ చేయడానికి జగన్ అసెంబ్లీకి రావట్లేదు, వస్తే ఏంటి రాకపోతే ఏంటి, ఒకే ఎమ్మెల్యే గెలిచాడు, అసెంబ్లీకి మీరు హోదా ఇస్తే వస్తే రేపు కోర్టు తీర్పు చెప్పుద్ది. కోర్టు తీర్పును బట్టి అప్పుడు ఆల్రెడీ ఫ్లోర్ లీడరే ఆ పార్టీ ఫ్లోర్ లీడరు అడిగాడు. ఎస్, చట్టంలో లేని విషయాన్ని మీరు ఆనవాయితీగా జరుగుతుంది అని మీరు చెప్తారు, కానీ లేదు చట్టంలో ఎక్కడా మెన్షన్ చేసి లేదు అని కోర్టులో వేసాడు. ఇప్పుడు ఆ కోర్టులో తెలుస్తారు కదా. దాన్ని కూడా మీకు ఎంతసేపు ఇప్పుడు ఏంటి, మీరు ఈ విషయాలన్నీ మీరు చేయాల్సిన విషయాలు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, మీరు స్పెషల్ స్టేటస్ తీసుకురావటం, మీరు 32,000 అమ్మాయిలను కాపాడటం, వీటి మీద కాన్సన్ట్రేషన్ వదిలేసి వాటి మీద ఏమి చేయలేక డ్రామా ఆడుతూ ఆ డ్రామా కోసం ఈ డైవర్షన్ తప్పితే మీరు చేయాల్సిన అవి చేయండి. అతను వస్తాడు రాడు, ప్రజలు జయలలిత అలా గతంలో అలాగే ఉండిపోయింది, రాకుండానే మళ్ళీ ఎలక్షన్లో గెలిచిన అధికారులు వచ్చాయి. అసెంబ్లీ రాకపోవటం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ప్రజలతో ఉంటున్నాడు. అసెంబ్లీలో మీ మధ్య ఉండి ఉండకపోవడం, ప్రజల మధ్య ఉంటున్నాడు. ప్రజలతో అసెంబ్లీలో ఉంటేనే ప్రజలతోటి ఉన్నట్టు కాదు. అంటే